పానీపూరి అలవాటు వలన కూడా దాంతో అంటే వెయిట్ రిడక్షన్ అంటే వితిన్ లిమిట్స్లో మనం చిన్న పూరీస్లలో ఎక్కువగా లిక్విడ్ కంటెంట్ ఉన్న చట్నీస్ కానీ లేకపోతే పానీపూరి కానీ తీసుకుంటే వాటితో యూజువల్గా మింట్ అండ్ ఉండే టామరిండ్ కానీ లేకపోతే దానిలో ఉండే పదార్థాలు ఏవైతే ఉంటాయో ఆ పదార్థాల వలన మీకు కొంత వెయిట్ లాస్ అయ్యే ఆస్కారం ఉంటుంది. కానీ ఎక్కువగా పూరి సేవించడం వల్ల అవి డీప్ ఫ్రై పూరీస్ కాబట్టి వాటి వల్ల కొంత డయాబెటిక్స్ వాళ్ళకి కానీ లేకపోతే ఇతరత్ర ఒబేసిటీ ఉన్న వాళ్ళకు కొంత సమస్యలు డెవలప్ కావచ్చు. కాబట్టి జాగ్రత్తగా వితిన్ లిమిటేషన్లో తీసుకుంటే పానీపూరి అంత హార్మ్ఫుల్ కాదు. పానీపూరి అనేది మీ అందరికి తెలిసిందే. ఇట్స్ ఫ్లూయిడ్లో మనకు చాట్, మసాలా, పెప్పర్, అలాగే టామరిండ్, మింట్, సిన్నమన్ లాంటివన్నీ కలిపి మనకు పానీని మిశ్రమం ఏదైతే కొంత పులుపుతో కూడిన మిశ్రమాన్ని మనం ఒక పానీపూరిలో ఇచ్చి దానిలో కొంత గ్రీన్ పీస్ లాంటివి కలిపి ఇస్తాము. వాటి వలన అడ్వాంటేజ్ ఏంటంటే వాటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం లాంటివి మినరల్స్ కానీ లేకపోతే విటమిన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ అండ్ ప్రోటీన్ కలిపి సఫిషియెంట్గా ఎక్కువగా ఉంటుంది. యూజువల్గా డయాబెటీస్ కానీ లేకపోతే ఇంకా హార్ట్ పేషెంట్స్కు డీప్ ఫ్రైడ్ పానీపూరి వలన కొంత సమస్యలు డెవలప్ అవ్వచ్చు. ఫ్యాట్ కంటెంట్ తోటి క్యాలరీస్ ఎక్కువ రావటం వల్ల కూడా ప్రాబ్లం రావచ్చు. కానీ అదే వాటర్ ఏదైతే కంటామినేటెడ్ కానీ మిస్యూజ్డ్ కానీ ప్రాపర్గా హ్యాండ్స్ క్లీన్ చేసుకోకుండా పానీపూరి ఇవ్వటం వల్ల మనకు బ్యాక్టీరియా కానీ లేకపోతే ఇతరత్ర ఇన్ఫెక్షన్స్ వచ్చే ప్రమాదం కూడా ఉంటుంది. ఫుడ్ పాయిజన్ కూడా అయ్యే ప్రమాదం ఉంటుంది. కాబట్టి పానీపూరిని కన్జ్యూమ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. పానీపూరితోటి అడ్వాంటేజెస్ ఏంటంటే అందులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉంటాయి, మినరల్స్ ఎక్కువగా ఉంటాయి, వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి అది కొంతమేరకు క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీని ఇచ్చినా కూడా అది కంటామినేట్ అయితే రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువగా ఉంటుంది. సో పానీపూరి కన్జ్యూమ్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఫ్రెష్ వాటర్తో, అలాగే చేతులు ముంచేటప్పుడు వాటికి గ్లౌజ్ వేసుకొని జాగ్రత్తగా ముంచి ఇవ్వాలి. ఎలాంటి కంటామినేషన్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. పానీపూరిలో దాదాపుగా 329 క్యాలరీస్ ఆఫ్ ఎనర్జీ ఉంటుంది. అందులో కార్బోహైడ్రేట్ 207, ప్రోటీన్ 38, అలాగే ఫ్యాట్ 82%, క్యాలరీస్ 82 క్యాలరీస్ ఉంటాయి. కాబట్టి వీటిని కన్జంప్షన్ చేసేటప్పుడు కూడా హెల్త్ పరంగా ఆలోచించి మన ఇన్పుట్ ఎంత ఉంటే అవుట్పుట్ అంతే. అంటే ఎవరైతే వ్యక్తి ఎక్సర్సైజ్ చేసి జాగ్రత్త పడతారో వాళ్ళకి పానీపూరి సఫిషియెంట్గా తీసుకున్నా సరిపోతుంది.